shockwave will reach us in 1 minute 20. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రీన్లాండ్ మూవీ ఫ్రాంచైజ్ లో వచ్చిన గ్రీన్లాండ్ అలాగే గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి మూవీ 2020లో వచ్చిన గ్రీన్లాండ్. ఇదొక నేచురల్ డిజాస్టర్ ఫిల్మ్. దానికి ఎగ్జాక్ట్ సీక్వెన్స్ గా వచ్చిందే రీసెంట్ గా రిలీజ్ అయిన గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్ అనే మూవీ. రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ పార్ట్ ని కూడా కలిపి ఈ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ మూవీని ఇంకా ఎవరైనా చూడకపోతే స్పాయిలర్ అలర్ట్. ముందుగా 2020లో వచ్చిన గ్రీన్లాండ్ మూవీలో ఏం జరిగిందో చూద్దాం. జాన్ గెరిటీ అనే ఒక ఆర్కిటెక్ట్ ఎప్పటిలాగానే తన పనిని ముగించుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. తను కారులో ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు వేరే సోలార్ సిస్టమ్ నుంచి వచ్చిన క్లార్క్ అనే ఒక కామెట్ వాళ్ళ సోలార్ సిస్టమ్ గుండా వెళ్లబోతుందని, అది కూడా భూమికి చాలా దగ్గరగా వెళ్లబోతుందని, ఎంత దగ్గరగా అంటే పట్టపగలే అదొక నక్షత్రమా అనిపించేంతలా ప్రకాశవంతంగా ఆకాశంలో కనిపించేంత దగ్గరగా రాబోతుందని, అది మన సోలార్ సిస్టమ్ గుండా వెళ్లబోతుందని కేవలం కొన్ని వారాల క్రితమే సైంటిస్టులు కనుక్కున్నారని రేడియోలో న్యూస్ లో వినపడుతూ ఉంటుంది. వీళ్ళకి ముందే తెలిసినా ఇలాంటి వాటి గురించి మనకెందుకు చెప్తారులే అనుకుంటూ జాన్ ఇంటికి చేరుకుంటాడు. ఇంటికి చేరుకున్న జాన్ తన వైఫ్ అయిన ఆలిసన్ తో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. దానికి కారణం వాళ్ళిద్దరూ భార్యాభర్తలే అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య పెరిగిన దూరం. జాన్ ఇంతకు ముందు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ లో ఇన్వాల్వ్ అవడంతో వాళ్ళిద్దరూ సపరేట్ అవుతారు. వాళ్ళిద్దరూ సపరేట్ అయినప్పటికీ వాళ్ళ కొడుకైన నేతన్ ని మాత్రం చాలా ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు. నేతన్ ని దృష్టిలో పెట్టుకునే జాన్ కి ఇంకొక అవకాశం ఇవ్వాలనుకుంటుంది ఆలిసన్. తర్వాత రోజు నేతన్ బర్త్డే అవడంతో దానిని నైబర్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం, నువ్వు కూడా రా అని ఆలిసన్ జాన్ ని పిలవడం వల్లనే తను సబర్బ్స్ లో అంటే ఊరి బయట ఉన్న ఆలిసన్ ఇంటికి వెళ్తాడు. నేతన్ కి చిన్న వయసు నుంచే డయాబెటీస్ ఉండడంతో తను ఇన్సులిన్ షాట్స్ ని తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ రోజు జాన్ నైబర్స్ కి కావలసిన మందు విందు లాంటివి తీసుకురావడానికి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న జనాలందరూ ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు చూడని చాలా ఫైటర్ జెట్స్ గాల్లో ఎగురుతూ ఉంటాయి. అలాగే అంతకు ముందు రోజు రేడియోలో చెప్పబడినట్టుగానే ఆకాశంలో క్లార్క్ అని పిలువబడే ఆ కామెట్ చాలా ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోయిన జాన్ నేతన్తో కలిసి తనకి కావలసిన వస్తువులు తీసుకోవడానికి సూపర్ మార్కెట్లోకి వెళ్తాడు. లోపల షాపింగ్ చేస్తున్న జాన్ ఫోన్ సడన్ గా పెద్దగా వైబ్రేట్ అవుతుంది. ఏంటా అని తన ఫోన్ ని జాన్ చెక్ చేస్తే అది ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ అలర్ట్ అని తనకి మెసేజ్ వస్తుంది. వెంటనే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఫోన్ కూడా వస్తుంది. ఏంటా అని జాన్ ఆ ఫోన్ ని ఆన్సర్ చేస్తే ఎమర్జెన్సీ షెల్టర్ రీలొకేషన్ కి తను, తన వైఫ్, తన కొడుకు సెలెక్ట్ చేయబడ్డారని ఆటోమేటెడ్ వాయిస్ రెస్పాన్స్ లో తనకి వినపడుతుంది. ఇదే మెసేజ్ తన ఇంట్లో ఉన్న టీవీలో కూడా వస్తుంది. కానీ పార్టీకి రాబోతున్న నైబర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్న ఆలిసన్ దానిని పట్టించుకోకపోవడంతో తనకి ఈ ప్రెసిడెన్షియల్ అలర్ట్ గురించి తెలియదు. తనకి వచ్చిన ఫోన్లో ఉన్న మెసేజ్ ని విన్న తర్వాత ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూ జాన్ ఇంటికి బయలుదేరతాడు. బయటికి వచ్చి ఇంటికి వెళ్దామని కారును తీస్తే రోడ్డు మీద హెవీగా మిలిటరీ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. అది చూసి కంగారు పడుతున్న జాన్ హడావిడిగా ఇంటికి చేరుకుంటాడు. అప్పటికే పార్టీ కోసం జనాభా అంతా జాన్ ఇంటికి చేరుకుని క్లార్క్ కామెట్ తో పాటు రాబోతున్న డిబ్రీస్ లో కొన్ని ఎర్త్ మీద పడబోతున్నాయని వాటికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ ని చూపించబోతున్న న్యూస్ ఛానల్ ని చూస్తూ ఉంటారు. ఇంటికి చేరుకున్న జాన్ తన వైఫ్ అయిన ఆలిసన్ దగ్గరికి వెళ్లి తనకొచ్చిన ప్రెసిడెన్షియల్ అలర్ట్ గురించి చెప్తాడు. తను మాత్రం అదొక టెస్ట్ మెసేజ్ ఏమో అని దాని గురించి పెద్దగా పట్టించుకోదు. క్లార్క్ తో పాటుగా వస్తున్న మొదటి ఫ్రాగ్మెంట్స్ కొన్ని అట్లాంటిక్ ఓషన్ లో పడబోతున్నాయని, దానికి సంబంధించిన లైవ్ టెలికాస్ట్ టీవీలో రాబోతుంది కాబట్టి అది సరిగ్గా ఎర్త్ మీద పడే సమయాన్ని కౌంట్ డౌన్ చేస్తారు. ఫ్రాగ్మెంట్ భూమి మీద పడినప్పుడు వచ్చే ఎక్స్ప్లోజన్ ని చూద్దామని వీళ్ళందరూ చాలా ఎక్సైటింగ్ గా ఉన్నప్పటికీ టీవీలో అవి భూమి మీద పడ్డాయి అని కౌంట్ డౌన్ పూర్తయినప్పటికీ ఎలాంటి ఇంపాక్ట్ వీళ్ళకి కనపడదు. అంటే ఏం జరగలేదా అని వీళ్ళు అనుకుంటూ ఉండగా ఇంట్లో చిన్నగా భూకంపం వస్తుంది. అసలు ఏం జరుగుతుందో చూద్దామని జాన్ ఇంట్లో నుంచి బయటికి వస్తాడు. ఫ్రాగ్మెంట్ భూమి మీద పడినప్పుడు కలిగిన ఇంపాక్ట్ వాళ్ళకి టీవీలో వెంటనే కనపడకపోయినప్పటికీ ఆ ఇంపాక్ట్ వలన క్రియేట్ అయిన మొదటి షాక్ వేవ్ వాళ్ళ ఇంటి వైపు దూసుకు వస్తుంది. అది ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే బయటికి వెళ్లిన జాన్ ఎగిరి పడడమే కాకుండా వాళ్ళ ఇంటి విండోస్ కూడా పగిలిపోతాయి.
దాంతో జాన్ కంగారు పడుతూ ఇంట్లోకి వచ్చి న్యూస్ ని చూస్తే వాళ్ళింతకు ముందు అనుకున్నట్టుగా ఎర్త్ మీద పడిన ఆ ఫ్రాగ్మెంట్ నిజానికి ఒక చిన్న ముక్క కాదని, అది ఒక ఫుట్బాల్ స్టేడియం అంత పెద్దగా ఉన్న డిబ్రీ అని, ఫ్లోరిడాలోని టాంపా సిటీలో పడిన ఆ డిబ్రీ వలన క్రియేట్ అయిన ఇంపాక్ట్ దాదాపు 1500 మైల్స్ పాటు ట్రావెల్ చేస్తుందని, ఆ సిటీలో ఆ ముక్క పడినప్పుడు ఏం జరిగిందో లైవ్ విజువల్స్ ని లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా వీళ్ళకి చూపించబోతున్నామని ఆ న్యూస్ ఛానల్లో చెప్తారు. కట్ చేస్తే ఆ టీవీలో చూపించిన విజువల్ ను చూసి వీళ్ళందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆ డిబ్రీ పడిన వెంటనే ఫ్లోరిడాలోని ఆ టాంపా సిటీ మొత్తం ఇన్స్టెంట్ గా డిస్ట్రాయ్ అయిపోతుంది. అది చూసి షాక్ అయిన వాళ్ళు ఇలాంటివి ఇంకా పడతాయా అని భయపడుతూ ఉండగా మళ్లీ జాన్ ఫోన్ కి ప్రెసిడెన్షియల్ అలర్ట్ మెసేజ్ వస్తుంది. దాంట్లోనూ వాళ్ళు చూస్తున్న టీవీలోనూ జాన్, ఆలిసన్, నేతన్ ఎమర్జెన్సీ షెల్టర్ రీలొకేషన్ కి సెలెక్ట్ చేయబడ్డారని, ఆ రోజు రాత్రి 9:45 కి వాళ్ళు ఉంటున్న అట్లాంటా జార్జియాలోని రాబిన్స్ మిలిటరీ ఎయిర్ బేస్ దగ్గరికి చేరుకోవాలని, వాళ్ళ ముగ్గురు తప్ప ఎవరు వాళ్ళతో పాటు వచ్చినా అలౌ చేయబడరని మెసేజ్ వస్తుంది. అలాగే వాళ్ళు ఆ బేస్ లోకి చేరుకోవడానికి కావాల్సిన క్యూఆర్ కోడ్స్ కూడా వాళ్ళ ఫోన్ కి మెసేజ్ చేయబడతాయి. అది చూసి కంగారు పడుతున్న వాళ్ళందరూ జాన్ కి ఎందుకు ఈ మెసేజ్ వచ్చింది, మనకెందుకు రాలేదు, ఒకవేళ మన టీవీలో ఏమన్నా వస్తుందేమో అని కంగారు పడుతూ ఎవరి ఇళ్లకి వాళ్ళు చేరుకుంటారు. నేతన్ కి కావాల్సిన ఇన్సులిన్ డోసేజెస్ అలాగే ఎవరికి కావాల్సినవి వాళ్ళు తీసుకుని ఆ ముగ్గురు మిలిటరీ ఎయిర్ బేస్ కి స్టార్ట్ అవుతారు. వాళ్ళు బయటికి వచ్చి చూస్తే ఆ కామెట్ డిబ్రిస్ వలన ఆకాశంలో మంటలు మండుతున్నాయా అన్నట్టుగా అది వస్తున్న వైపంతా ఎర్రగా మారిపోతుంది. వాళ్ళ ముగ్గురు కారులో వెళ్తూ ఉంటే ఆలిసన్ ఫ్రెండ్ అయిన డెబ్బీ తన కూతురైన ఎల్లిని తీసుకువచ్చి వాళ్లతో పాటు తనని కూడా తీసుకువెళ్లమని బ్రతిమలాడుతుంది. వాళ్ళ ముగ్గురు తప్ప వాళ్ళతో పాటు ఎవరొచ్చినా అలౌ చేయబడరు అని మెసేజ్ లో క్లియర్ గా ఉంది కాబట్టి జాన్ ఆ పిల్లని తీసుకువెళ్లను అని చెప్తాడు. వీళ్ళ మిలిటరీ బేస్ వైపు వెళ్తూ ఉంటే ప్రపంచం అంతం కాబోతుంది అనే సూచనలు తెలిసిపోవడంతో అప్పటికే జనాలు స్టోర్ల మీద పడి ఇష్టం వచ్చింది దోచేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ దొరికిందాన్ని తగలబెట్టేస్తూ ఉంటారు. అలాగే రోడ్లు కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయి ఉంటాయి. దాదాపు 48 గంటల్లో క్లార్క్ కామెట్ ఎర్త్ మీద పడి ఎక్స్టింక్షన్ లెవెల్ ఈవెంట్ జరగబోతుందని రేడియోలో చెప్తూ ఉంటారు. వీళ్ళు ఎలాగోలా కష్టపడి ఆ మిలిటరీ బేస్ కి సరైన సమయానికి చేరుకుంటారు. ఇలాంటి రీలొకేషన్ ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది అని ఆ నోటా పాకడంతో సెలెక్ట్ చేయబడిన వాళ్ళు కూడా చాలా మంది అక్కడికి చేరుకుని అని గట్టిగా అరుస్తూ ఉంటారు. వీళ్ళ ముగ్గురు దగ్గర క్యూఆర్ కోడ్స్ ఉండడంతో వీళ్ళని లోపలికి అలౌ చేస్తారు. లోపలికి వెళ్లిన వీళ్ళకి రిస్ట్ మీద పెట్టుకునే ఐడెంటిటీ బ్యాండ్స్ ని ఇస్తారు. రీలొకేషన్ సెంటర్ కి వెళ్లే ఫ్లైట్ ని ఎక్కుదాం అని వీళ్ళు అనుకునే లోపు నేతన్ కి కావాల్సిన ఇన్సులిన్ డోసేజెస్ కారులో ఉండిపోయాయని వాళ్ళకి తెలుస్తుంది. వాటిని తను తీసుకువస్తాడని, తనని నేతన్ని ప్లేన్ లోకి ఎక్కమని జాన్ ఆలిసన్ తో చెప్తూ బయటికి వెళ్తాడు. జాన్ చెప్పినట్టుగా ప్లేన్ లోకి వెళ్లకుండా ఆలిసన్ వెళ్లి అక్కడున్న ఒక సోల్జర్ తో మాట్లాడుతుంది. ఇక్కడే ఆలిసన్ తనకి తెలియకుండానే ఒక తప్పు చేస్తుంది. హ్యుమానిటీ ఎక్స్టింక్ట్ అవ్వకుండా కాపాడడానికి అన్నట్టుగా సెలెక్ట్ చేయబడి అక్కడికి వచ్చిన వీళ్లలో ఎవరికైనా మెడికల్ ఇల్నెస్ ఉంటే వాళ్ళని తిరిగి పంపించేయాలని ఆ మిలిటరీ వాళ్ళకి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వస్తాయి. అది తెలియని ఆలిసన్ తన కొడుకైన నేతన్ కి కావాల్సిన ఇన్సులిన్ కిట్ ని తీసుకురావడానికి తన హస్బెండ్ బయటికి వెళ్లాడని వాళ్ళతో చెప్తుంది. దాంతో వాళ్ళు నువ్వు ఆ రీలొకేషన్ సెంటర్ కి వెళ్లడానికి కుదరదమ్మా అంటూ తిరిగి పంపించేస్తారు. బయటికి వెళ్లిన జాన్ కార్లో దొరికిన ఇన్సులిన్ డోసేజెస్ ని తీసుకుని మళ్లీ బేస్ లోకి వచ్చి ఆలిసన్ నేతన్ కోసం వెతుకుతూ ఒక ఫ్లైట్ లోకి చేరతాడు. అక్కడి నుంచి రీలొకేషన్ సెంటర్ కి దాదాపు 12 ఫ్లైట్స్ వెళ్లబోతున్నాయి. వాటిల్లో దేంట్లో వీళ్ళున్నారో తనకి తెలియదు కాబట్టి తను ఎక్కిన ఫ్లైట్ లో కూడా వాళ్ళు తనకి కనపడకపోవడంతో ఆలిసన్ ని కాంటాక్ట్ చేయడానికి ఫోన్ లో మెసేజెస్ చేస్తూ ఉంటాడు. కానీ సిగ్నల్ లేక ఏ మెసేజ్ డెలివర్ అవ్వదు. అదే టైంలో తన పక్కన కూర్చున్న ఒక అతను జాన్ దగ్గరున్న మెడికల్ కిట్ ని చూసి నువ్వెలా లోపలికి రాగలిగావు, మెడికల్ ఇల్నెస్ ఉన్న వాళ్ళని వీళ్ళు రానివ్వట్లేదు కదా అని అడగడంతో అంటే వాళ్ళిద్దరిని ఫ్లైట్ లోకి ఎక్కనివ్వలేదేమో అనుకుని జాన్ కంగారు పడుతూ ఆ ఫ్లైట్ లో నుంచి దిగేస్తాడు. సరిగ్గా అదే టైంలో సెలెక్ట్ అవ్వకుండా బేస్ బయట ఎదురు చూస్తున్న వాళ్ళందరూ మూకుమ్మడిగా బేస్ పై దాడి చేస్తూ లోపలికి వచ్చేస్తారు. వాళ్లలో కొంతమంది దగ్గర గన్స్ ఉండడంతో వాళ్ళు ర్యాండమ్ గా చేసిన ఫైరింగ్ లో ఆ ప్లేన్ కి ఎక్కిస్తున్న ఫ్యూయల్ కి బుల్లెట్ తగిలి మంట అంటుకుంటుంది. దాంతో జాన్ అప్పుడే దిగిన ఫ్లైట్ తో పాటు పక్కనున్న 1-2 కూడా పుచ్చుకుమంటాయి. ఇంక చేసేదేమీ లేక జాన్ ఆ బేస్ లో నుంచి బయటికి వచ్చేస్తాడు. అంతకుముందే బేస్ లో నుంచి బయటికి వచ్చిన ఆలిసన్ వాళ్ళ కారు దగ్గర జాన్ కి తెలిసేలా తను నేతన్ తో కలిసి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్లబోతుందని, తనని కూడా అక్కడికి రమ్మని ఒక నోట్ ని పెట్టి నేతన్ కి కావాల్సిన ఇన్సులిన్ షాట్ ని తీసుకోవడానికి అది దొరికే స్టోర్ కి వెళ్తుంది.
బయటికి వచ్చిన జాన్ ఆ నోట్ ని చూసి కొంచెం రిలాక్స్ అవుతూ ఆలిసన్ ని కాంటాక్ట్ చేయడానికి మళ్లీ డైల్ చేస్తాడు. కానీ మళ్లీ నెట్వర్క్ లేకపోవడంతో కాల్ కలవదు. నేతన్ని తీసుకుని ఆలిసన్ ఒక స్టోర్ కి వెళ్లి తనకు కావాల్సిన మెడిసిన్ ని తీసుకుంటూ ఉంటే అప్పుడే ఆ స్టోర్ మీద పడి కావాల్సింది దోచేసుకుందాం అనుకున్న కొంతమంది గన్స్ తో లోపలికి వస్తారు. ఇలాంటి విపత్కర పరిణామాల్లోనే మనుషుల్లో ఉన్న రాక్షసత్వం బయటికి వస్తుంది అన్నట్టు ఆ స్టోర్ లో తిరుగుతున్న వాళ్ళని ఉత్తి పుణ్యానికి వీళ్లు కాల్చి చంపేస్తూ ఉంటారు. అది చూసి బిక్కుబిక్కుమంటూ ఆలిసన్ నేతన్తో కలిసి ఎలాగోలా అక్కడి నుంచి బయటపడుతుంది. అప్పుడే అక్కడి నుంచి జూడీ, రాల్ఫ్ అనే ఒక జంట కారులో వెళ్తూ ఉంటారు. తనకి హెల్ప్ చేయమని ఆలిసన్ వాళ్ళని అడగడంతో వాళ్ళు తనని నేతన్ని కారులో ఎక్కనిస్తారు. ఇదిలా ఉంటే ఆ బేస్ లో నుంచి బయటికి వచ్చి నోట్ ని చదివిన తర్వాత ఆలిసన్ ఫాదర్ ఉండే లెక్సింగ్టన్ కి ఎలా చేరుకోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. ముందు అసలు ఆలిసన్ కి కాల్ చేసి మాట్లాడడానికి ట్రై చేద్దామని ఒక బిల్డింగ్ పైకి వెళ్తాడు. అక్కడ సిగ్నల్ దొరకడంతో ఆలిసన్ కి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవుతుంది. అప్పుడే కారులో వెళ్తున్న ఆలిసన్ ఫోన్ లిఫ్ట్ చేసి తన ఫాదర్ ఇంటికి వెళ్లబోతుందని తనని కూడా అక్కడికి రమ్మని చెప్తూ ఉన్నప్పటికీ నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో అది డిస్కనెక్ట్ అవుతుంది. అప్పటికే ఎక్కడ పడితే అక్కడ కామెట్ డిబ్రీస్ పడుతూ ఉంటాయి. తన ఫ్యామిలీని ఎలా చేరుకోవాలని జాన్ కంగారు పడుతూ ఉంటే ఆ బిల్డింగ్ పైన ఉన్న వాళ్ళు మాత్రం ఆ పడేదేదో మా మీద పడొచ్చుగా అన్నట్టుగా ఆ కామెట్ డిబ్రీస్ పడుతున్న చోట వస్తున్న ఎక్స్ప్లోజన్స్ ని చూసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. జాన్ కిందకి వస్తే ఒకతను ట్రక్ లో వెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అతని దగ్గరికి వెళ్లి తనని కూడా తీసుకువెళ్లమని అంటాడు. తను వెళ్లబోతున్న దారిలోనే జాన్ వెళ్లాలనుకుంటున్న లెక్సింగ్టన్ కూడా ఉంటుందని తను చెప్పడంతో అతను జాన్ ని ఎక్కనిస్తాడు. ఆ ట్రక్ లోకి చేరిన జాన్ పక్కన కాలిన్స్ అనే ఒకతను కూర్చుంటాడు. తను జాన్ చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్ ని చూసి నువ్వు కూడా ఆ రీలొకేషన్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యావు కదా, ఇంతకీ నువ్వేం చేస్తూ ఉంటావు అని అడుగుతాడు. దానికి జాన్ తనొక స్ట్రక్చరల్ ఇంజనీర్ అని పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ అయిన బిల్డింగ్స్ ని కడుతూ ఉంటాడని చెప్తాడు. అది విన్న కాలిన్స్ అయితే నువ్వు ఈ రీలొకేషన్ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అవడంలో తప్పే లేదు. ఇదంతా సెటిల్ అయిన తర్వాత మళ్లీ తిరిగి మొదలు పెట్టాలంటే నీలాంటి ఇంజనీర్స్ ఖచ్చితంగా కావాలి. నీలాంటి వాళ్ళనే కాకుండా డాక్టర్స్ ని హ్యుమానిటీ సర్వైవ్ అవ్వడానికి హెల్ప్ చేసే వేరే వేరే స్కిల్ సెట్స్ ఉన్న చాలా మందిని ఈ ప్రోగ్రామ్ కి సెలెక్ట్ చేశారు. అయినా నువ్వు ఈ పాటికి రీలొకేషన్ కి వెళ్లే ఫ్లైట్ లో ఉండాలి కదా, ఇక్కడేం చేస్తున్నావు అని కాలిన్స్ అంటాడు. దానికి జాన్ జరిగిందంతా చెప్తూ తన ఫ్యామిలీని వెతుక్కుంటూ వెళ్తున్నాడని కాలిన్స్ తో చెప్తాడు. అది విన్న కాలిన్స్ తన ఫ్రెండ్ ఒకతను ప్రైవేట్ గా కెనడాలో ఒక ఫ్లైట్ ని నడుపుతున్నాడని, తను మిలిటరీ ఫ్లైట్స్ ఎక్కడికి వెళ్తున్నాయో ట్రాక్ డౌన్ చేశాడని, గవర్నమెంట్ సీక్రెట్ గా ఉంచిన రీలొకేషన్ సెంటర్ అనేది గ్రీన్లాండ్ లో ఉందని, వీళ్ళందరూ కూడా ఇప్పుడు కెనడాకి వెళ్లి అక్కడి నుంచి ఆ ఫ్లైట్ లో గ్రీన్లాండ్ లో ఉన్న రీలొకేషన్ సెంటర్స్ కి వెళ్లడానికి బయలుదేరారని, జాన్ తన ఫ్యామిలీని చేరుకున్న తర్వాత తనని కూడా కెనడాకి వచ్చి వాళ్లతో పాటు గ్రీన్లాండ్ కి రమ్మని చెప్తాడు. అది విన్న జాన్ ఆలోచనలో పడతాడు. కానీ వాళ్ల పక్కనే కూర్చుని ఇదంతా సైలెంట్ గా వింటున్న ఒక అతను జాన్ దగ్గరున్న ఐడెంటిటీ బ్యాండ్ ని తనకివ్వమని తనతో గొడవ పెట్టుకుంటాడు. దాంతో ఆ ట్రక్ లో అలజడి మొదలవుతుంది. దాంతో ట్రక్ కి యాక్సిడెంట్ అయి వాళ్ళందరూ కింద పడిపోతారు. అక్కడ జరుగుతున్న గొడవలో జాన్ కి హెల్ప్ చేస్తూ కాలిన్స్ చనిపోతాడు. అలాగే తన మీద దాడి చేస్తున్న వ్యక్తి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జాన్ చేతిలో ఆ వ్యక్తి కూడా చనిపోతాడు. ఇంక చావు తప్పి కన్నులొట్టపోయింది అన్నట్టు జాన్ నేతన్ ఇన్సులిన్ కిట్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడ జాన్ కే కాకుండా అక్కడ ఆలిసన్ కి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆలిసన్ కి హెల్ప్ చేస్తూ కారులో లిఫ్ట్ ఇచ్చిన వాళ్ళు మొదట బాగానే ఉన్నప్పటికీ రీలొకేషన్ సెంటర్ కి వెళ్లడానికి కావలసిన బ్యాండ్స్ వాళ్ళ దగ్గరున్నాయని తెలుసుకున్న తర్వాత ఆలిసన్ ని కారులో నుంచి బయటికి తోసేసి తన దగ్గరున్న బ్యాండ్ ని తీసుకుని నేతన్ని మాత్రం వాళ్లతో పాటు ఆ మిలిటరీ బేస్ కి తీసుకువెళ్తారు. ఊహించని ఆ పరిణామం నుంచి తేరుకున్న ఆలిసన్ వాళ్ళ వెనకాలే ఆ బేస్ వైపు నడుస్తూ వెళ్తూ ఉంటుంది. బేస్ దగ్గరికి చేరుకున్న తర్వాత రాల్ఫ్, జూడీ కలిసి నేతన్ని తీసుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఆలిసన్ దగ్గర నుంచి తను తీసుకున్న బ్యాండ్ ని, నేతన్ దగ్గరున్న బ్యాండ్ ని అక్కడున్న సోల్జర్ కి చూపిస్తూ వాళ్ళు ముగ్గురు ఒక ఫ్యామిలీ అని వాళ్ళని లోపలికి అలౌ చేయమని బ్రతిమలాడుతూ ఉంటాడు. బిక్కుబిక్కుమంటూ జరిగింది చెప్పాలా వద్దా అనుకుంటూ నేతన్ వీళ్ళు నా ఫ్యామిలీ కాదు, నన్ను కాపాడండి అంటూ పుసుక్కుమని నిజం చెప్పేస్తాడు. దాంతో అక్కడున్న సోల్జర్ ఆ బొడ్డోణ్ణి తీసుకుని వాళ్ళిద్దరిని బయటికి తోసేస్తాడు. తన కొడుకుని కాపాడుకోవడానికి బేస్ వైపే ఆలిసన్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అటువైపుగా వెళ్తున్న కొంతమంది తనని కారులోకి ఎక్కనిస్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత ట్రాఫిక్ జామ్ అవడంతో ఆలిసన్ కారులోంచి దిగి బేస్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఎలాగోలా కష్టపడి పరిగెత్తుకుంటూ బేస్ వరకు వెళ్లి రాల్ఫ్, జూడీ నుంచి రక్షింపబడిన నేతన్ ని చేరుకుంటుంది. అక్కడున్న డాక్టర్ నేతన్ కి కావలసిన సప్లై కిట్ ని ఇచ్చి ఆలిసన్ వెళ్దాం అనుకుంటున్న లెక్సింగ్టన్ వైపు వెళ్లే మిలిటరీ బస్ లో వాళ్ళని కూడా పంపిస్తానంటుంది.
ఇదిలా ఉంటే ఆ ట్రక్ లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఎస్కేప్ అయిన జాన్ అక్కడ దగ్గరలో ఉండే ఒక ఇంటి దగ్గర ఉన్న కారును తీసుకుని లెక్సింగ్టన్ వైపు బయలుదేరతాడు. అదే టైంలో ఆలిసన్ దగ్గర నుంచి తను నేతన్తో కలిసి లెక్సింగ్టన్ వైపుగా వస్తున్నానని మెసేజ్ వస్తుంది. అది చూసి హ్యాపీగా ఫీల్ అయిన జాన్ లెక్సింగ్టన్ లో ఉన్న తన ఫాదర్ ఇన్ లా అయిన డేల్ దగ్గరికి చేరుకుంటాడు. కొంత టైం తర్వాత ఆలిసన్ కూడా నేతన్తో కలిసి మిలిటరీ బస్ లో నుంచి లెక్సింగ్టన్ లో అడుగు పెడుతుంది. వాళ్ళందరూ ఇంటికి చేరుకుని న్యూస్ చూస్తే తర్వాత రోజు 8:47 AM కి కామిట్ అయిన ఆ క్లార్క్ నార్త్ ఆఫ్రికాకి యూరోప్ కి మధ్య పడి భూమిపై ఉన్న జీవజాతిని అంతరింపచేసే ఎక్స్టింక్షన్ లెవెల్ ఈవెంట్ ని క్రియేట్ చేయబోతుందని, దాని నుంచి మానవ జాతిని కాపాడడానికి గ్రీన్లాండ్ లో కొన్ని బంకర్స్ ని క్రియేట్ చేశారని, మెడికల్ ఫెసిలిటీస్ తో ఉండే ఆ బంకర్స్ కి సంబంధించిన కాన్ఫిడెన్షియల్ ఫుటేజ్ ని న్యూస్ లో పబ్లిష్ చేస్తారు. అది చూసిన జాన్ కాలిన్స్ తనతో ఆ ట్రక్ లో చెప్పినట్టుగానే గవర్నమెంట్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచిన రీలొకేషన్ సెంటర్స్ అనేవి గ్రీన్లాండ్ లోనే ఉన్నాయని రియలైజ్ అవుతాడు. వాళ్ళు జరగబోయే విధ్వంసం నుంచి బ్రతికి బట్టకట్టాలంటే గ్రీన్లాండ్ చేరుకోవాల్సిందని, దానికోసం వాళ్ళు వెంటనే బయలుదేరి కెనడా వెళ్లాలని జాన్ ఆలిసన్ ని ఒప్పిస్తాడు. కానీ ఆలిసన్ ఫాదర్ మాత్రం అక్కడి నుంచి రానంటాడు. దాంతో వాళ్ళు కెనడా బయలుదేరడానికి రెడీ అవుతూ ఉంటే ఆ కామెట్ ఫ్రాగ్మెంట్స్ ఎక్కడ పడితే అక్కడ పడుతూ పెద్ద పెద్ద ఎక్స్ప్లోజన్స్ ని, డిజాస్టర్స్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆలిసన్ వాళ్ళ నాన్న రానడంతో ఆ ముగ్గురు కలిసి కెనడా వైపు బయలుదేరతారు. వీళ్ళు వెళ్తున్న మార్గంలో హైవేలో ట్రైన్ డీరైల్ అవడంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే టైంలో మూలిగే నక్క మీద తాటికై పడింది అన్నట్టు ఆ కామెట్ కి సంబంధించిన చాలా డిబ్రీస్ వాళ్ళున్న లొకేషన్ లోనే వాన పడినట్టుగా పడతాయి. దాని నుంచి ఎలాగోలా తప్పించుకుంటూ వాళ్ళు ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్లి దాక్కుంటారు. ఆ ఉల్కాపాతం అలజడి తగ్గింది అనుకున్న తర్వాత వాళ్ళు మళ్లీ తిరిగి ప్రయాణం మొదలుపెట్టి కెనడాలోని కాలిన్స్ తనతో చెప్పిన టౌన్ లో ఉన్న ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తారు. వీళ్ళు కరెక్ట్ గా అక్కడికి చేరుకునే టైంలోనే గ్రీన్లాండ్ కి వెళ్లాల్సిన ఫ్లైట్ టేకాఫ్ అయ్యే పొజిషన్ లో ఉంటుంది. చాలాసేపు జరిగిన ఆర్గ్యుమెంట్ తర్వాత ఆ పైలట్ మంచోడవడంతో ఆ ముగ్గురిని ఫ్లైట్ లోకి ఎక్కనిస్తాడు. వీళ్ళు గ్రీన్లాండ్ వైపు వెళ్తూ ఉండగా అప్పటికే డిబ్రీస్ ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉండడంతో వీళ్ళకి దగ్గరలో పడిన ఒక పెద్ద ఫ్రాగ్మెంట్ వలన జనరేట్ అయిన షాక్ వేవ్ వలన ఫ్లైట్ పనిచేయడం ఆగిపోతుంది. దాంతో అది క్రాష్ అవుతుంది. కానీ వీళ్ళ అదృష్టం ఏంటంటే వీళ్ళు అప్పటికే గ్రీన్లాండ్ చేరుకుంటారు. పైలట్స్ ఇద్దరూ తప్ప ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరూ బ్రతికిపోతారు. అదే టైంలో రీలొకేషన్ ప్రోగ్రామ్ లో భాగంగా అక్కడికి చేరుకోవాల్సిన చివరి ఫ్లైట్ కూడా చేరుకుంటుంది. వాళ్ళని తీసుకువెళ్లడానికి అక్కడికి వచ్చిన ట్రక్ లో ఒకటి వీళ్ళని చూడడంతో వీళ్ళని కూడా రెస్క్యూ చేసి బంకర్స్ లోకి తీసుకువెళ్తారు. వీళ్ళు బంకర్స్ లోకి వెళ్తూ ఉన్న ఎగ్జాక్ట్ టైంలోనే క్లార్క్ భూమి మీద పడుతుంది. దాని వలన జనరేట్ అయిన క్యాటస్ట్రాఫిక్ ఈవెంట్ తో భూమి రూపురేఖలే మారిపోతాయి. వీళ్ళు మాత్రం బంకర్ లోకి సురక్షితంగా చేరుకుంటారు. ఇది గ్రీన్లాండ్ ఫస్ట్ మూవీలో జరిగే స్టోరీ. దీని తర్వాత వచ్చిందే రీసెంట్ గా వచ్చిన గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్. ఇప్పుడు దాంట్లో ఏం జరిగిందో చూద్దాం. క్లార్క్ కామెట్ భూమి మీద పడిన దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో జాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న సీన్స్ తో ఈ మూవీ మొదలవుతుంది. 5 సంవత్సరాల క్రితం వాళ్ళెవరూ ఊహించని విధంగా ఎదురైన ఆ విపత్కర పరిణామం తర్వాత దాదాపు 75% అంతకంటే ఎక్కువ కూడా భూప్రపంచం మొత్తం నాశనం అయిపోయిందని, బంకర్స్ నుంచి బయటికి వచ్చి వీళ్ళు సివిలైజేషన్ ని పునర్నిర్మిద్దాం అనుకున్నప్పటికీ రేడియేషన్ ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు తిరిగి బంకర్ లోకి వెళ్లిపోవాల్సి వచ్చిందని, ఆ కామెట్ ఆఫ్టర్ ఎఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం రేడియేషన్ ఎక్కువగా ఉండడం, కొన్ని చోట్ల మాత్రం గ్రీనరీ రావడం అసలు ఎందుకు జరుగుతుందో వీళ్ళకి తెలియకపోయినప్పటికీ ప్రపంచంలో పరిస్థితులు చాలా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాయని చెప్తాడు. బంకర్ లో బ్రతకడానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ హ్యుమానిటీ సర్వైవ్ అవ్వాలి కాబట్టి వేరే అవకాశం లేక వాళ్ళు పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతే కదా మరి. ఒకసారి ఊహించుకోండి, కరోనా టైంలో కనీసం అప్పుడప్పుడు బయటికి వచ్చేలా ఒక 2-3 నెలలు ఇంట్లోనే లాక్డౌన్ లో ఉండమంటేనే మనకి ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళింది. 5 ఏళ్ల నుంచి బయట గాలి పీల్చకుండా బంకర్ లో బ్రతకడం అంటే బ్రతుకు బందర్ బస్ స్టాండేగా మరి. 5 ఏళ్లు గడిచిన తర్వాత బయట ప్రపంచం ఎలా ఉందో తెలుసుకోవడానికి బంకర్ బయట ఎక్స్ప్లోర్ చేసే సర్వే టీంలో జాన్ ఉంటాడు. తను బయటికి వెళ్లి ల్యాండ్స్కేప్ ని ఇన్స్పెక్ట్ చేస్తూ ఆ సమాచారాన్ని బంకర్ లో ఉన్న ఆపరేటర్స్ కి చేరుస్తూ ఉంటాడు. అలా తను ఒకరోజు రేడియేషన్ సూట్ తో బయటికి వచ్చి చుట్టుపక్కల తిరుగుతూ ఉంటే అక్కడ ఒక చోట భూమిలో నుంచి లావా ఎక్కువగా బయటికి వస్తూ ఉంటుంది. అది చూసి తర్వాత దానికి దగ్గరలోనే ఉన్న ఒక బీచ్ కి వెళ్తాడు. అక్కడ అబాండన్ చేయబడిన చాలా లైఫ్ బోట్స్ ఉండడమే కాకుండా ఒక డిస్ట్రాయర్ షిప్ కూడా ఉంటుంది. ఏమైనా ఉపయోగపడేవి తీసుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని జాన్ ఆ షిప్ లోకి వెళ్తానంటాడు. సముద్రంలో ఎలక్ట్రిక్ స్టార్మ్ ఫామ్ అవుతుందని, దాంట్లో చిక్కుకుంటే రేడియేషన్ వలన చనిపోవడమే కాబట్టి జాన్ ని వెంటనే వెనక్కి వచ్చేయమని బంకర్ లో ఉన్న ఆపరేటర్ చెప్తాడు.
తొందరగా వచ్చేస్తానులే అంటూ జాన్ ఆ డిస్ట్రాయర్ షిప్ లోకి వెళ్తాడు. లోపలికి వెళ్లిన జాన్ కి చనిపోయిన ఆ షిప్ క్రూ మెంబర్స్ రేడియేషన్ వలన ఇంకా దారుణమైన స్టేట్ లో కనపడతారు. జాన్ కి అక్కడ క్రూ మెంబర్ కి సంబంధించిన ఒక డైరీ, ఆ డైరీలో తను డెకరేట్ చేసుకున్న ఒక ఫ్లవర్ కనపడుతుంది. అంటే మనం మన స్కూల్ డేస్ లో బుక్స్ లో నెమలి పించాలు పెట్టుకునే వాళ్ళం కదా, అలాగనమాట. జాన్ దానిని తీసుకుంటూ ఉండగానే ఎలక్ట్రిక్ స్టామ్ బాగా పెరిగిపోయిందని ఆపరేటర్ చెప్తాడు. దాంట్లో చిక్కుకుంటే చావే కాబట్టి జాన్ ఆ షిప్ లో నుంచి బయటికి వచ్చి చూస్తే ఆ స్టామ్ విపరీతంగా పెరిగిపోయి ఉంటుంది. దాంతో తన ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని జాన్ బంకర్ వైపు పరిగెడతాడు. ఇంకా ఆ స్టామ్ దగ్గరికి వచ్చి తనని చంపేస్తుందేమో అన్న టైంలో జాన్ ఎలాగోలా కష్టపడి బంకర్ లోకి వెళ్ళిపోతాడు. లోపలున్న వాళ్ళు తనకి హెల్ప్ చేస్తూ తన సూట్ ని డీకంటామినేట్ చేస్తారు. ఇదిలా ఉంటే ఆలిసన్ బంకర్ లో ఉన్న లీడర్స్ తో వాళ్ళు లాంగ్ టర్మ్ సర్వైవ్ అవ్వడానికి కావాల్సిన స్ట్రాటజీస్ డిస్కషన్ లో ఉంటుంది. అప్పటికే 5 ఏళ్ల నుంచి బంకర్ లోనే మగ్గిపోతూ ఉండడంతో వాళ్ళ దగ్గరున్న రీసోర్సెస్ అన్ని అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. అలాగే ప్రపంచం మొత్తం రేడియేషన్ అనైవెన్ గా ఉండడంతో యుఎస్, కెనడా ఆల్రెడీ పనికి రాకుండా పోయిందని, వీళ్ళున్న ఐస్లాండ్ కూడా అదే పరిస్థితి అని, కానీ వెస్ట్రన్ యూరోప్ లో మాత్రం రేడియేషన్ తక్కువగా ఉండి బయట గాలి పీల్చుకునే అవకాశం ఉండడమే కాకుండా ఎలక్ట్రిక్ స్టార్మ్స్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఆ క్రేటర్ ఉన్నది ఫ్రాన్స్ లో. ఇక్కడి నుంచి యూరోప్ లో ఉన్న ఫ్రాన్స్ కి వెళ్లడానికి వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడమే కాకుండా యూరోప్ లో కూడా సర్వైవ్ అయిన వాళ్ళ మధ్య గొడవలు జరుగుతున్నాయని, వీళ్ళు ఈ పరిస్థితుల్లో అక్కడికి వెళ్లడం ఇంపాసిబుల్ అని అనుకుంటారు. బంకర్ బయట రేడియేషన్ రావడమే కాకుండా భూమిలో ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ కదులుతూ ఉండడంతో తరచుగా వాళ్ళున్న ప్లేస్ లో భూకంపాలు వస్తూ ఉంటాయి. దాని ఇంపాక్ట్ వలన బంకర్ లో ఉన్న వాళ్ళకు కూడా ఆ ట్రెమర్స్ తెలుస్తూ ఉంటాయి. అక్కడ ఉన్న ఆర్మీ జనరల్ మాత్రం ఈ బంకర్ ఆ కామెట్ ఇంపాక్ట్ ని తట్టుకుంది, ఈ భూకంపాలను కూడా చాలా ఈజీగా తట్టుకుంటుందిలే అని అంటాడు. అక్కడే కూర్చున్న డాక్టర్ ఎమినా క్లార్క్ పడిన చోట క్రియేట్ అయిన క్రేటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొత్తగా ఏమైనా వేరే బంకర్స్ నుంచి వచ్చిందా అని అడుగుతుంది. డాక్టర్ ఎమినా థియరీ ప్రకారం ఆ కామెట్ పడిన చోట క్రియేట్ అయిన క్రేటర్ లో లైఫ్ సర్వైవ్ అవడానికి కావాల్సిన అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. తన థియరీని కన్ఫర్మ్ చేసుకోవడానికి కూడా వేరే బంకర్స్ నుంచి వచ్చే డేటాపై తను రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇంకా డిస్కషన్ ముగిసింది అన్న టైంలో ఆలిసన్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది. బయట సర్వైవర్స్ ఉన్నారని, వాళ్ళని కాపాడమని మనకు ఒక డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చింది. వాళ్ళని కాపాడి మన బంకర్లోకి తీసుకురావడానికి మనం రెస్క్యూ టీమ్ ని పంపించాలా వద్దా అని వాళ్ళని అడుగుతుంది. ఆ రూమ్ లో ఉన్న ఒక అతను ఆల్రెడీ మన దగ్గర రీసోర్సెస్ అయిపోతున్నాయి, ఈ టైంలో బయట ఉన్న వాళ్ళని తీసుకొస్తే మనకి తినడానికి ఏమీ మిగలదు, కాబట్టి వాళ్ళ మానాన వాళ్ళు పోయేలా వదిలేద్దాం అని అంటాడు. ఒకవేళ వాళ్ళ పరిస్థితుల్లో మనమే ఉంటే ఇలాగే అనుకుంటావా? ఎలాగైనా వాళ్ళని కాపాడాలి, దానికి సంబంధించి ఓటు వేసుకుందాం, వాళ్ళని కాపాడడానికి రెస్క్యూ టీమ్ ని పంపించడానికి అభ్యంతరం లేదు అనుకున్న వాళ్ళని ఓటేయమంటుంది. ఎక్కువ మంది తనతో ఏకీభవించడంతో తర్వాత రోజు రెస్క్యూ టీమ్ ని పంపిద్దాం అనుకుంటారు. ఆలిసన్ ఇలా వీళ్లతో మాట్లాడుతుంటే బయటికి వెళ్ళొచ్చిన జాన్ తన థెరపిస్ట్ తో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్ళొచ్చే జానే థెరపిస్ట్ తో మాట్లాడుతున్నాడంటే 5 ఏళ్లగా అక్కడే ఉండిపోయిన మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఇదిలా ఉంటే ఇంకా నేతన్ సంగతికి వచ్చేసరికి ఆ బంకర్ లోకి వెళ్లే ముందు చిన్నపిల్లాడిగా ఉన్న తను ఇప్పుడు ఒక టీనేజర్ గా ఆ బంకర్ లోనే క్లాసెస్ కి అటెండ్ అవుతూ ఉంటాడు. వాళ్ళ నాన్నలాగానే తను కూడా బంకర్ బయటికి వెళ్తున్నాడని తెలుసుకున్న ఆలిసన్ తన మీద కోపంగా ఉంటుంది. జాన్ బయటికి వెళ్లే ఎక్స్ప్లోరేషన్ టీమ్ లో ఉండడమే కాకుండా తను ఒక ఇంజనీర్ కాబట్టి లోపల ఉన్న రీసోర్సెస్ ని మెయింటైన్ చేసే బాధ్యతను కూడా తీసుకుంటాడు. బంకర్ లోనే మగ్గిపోతున్న వాళ్ళు ఆ రోజు ఒక పార్టీ చేసుకుంటారు. తన పని ముగించుకున్న తర్వాత తన కొలీగ్ తో కలిసి ఆ పార్టీకి వచ్చిన జాన్ బయట తను తీసుకున్న డైరీలో ఉన్న ఫ్లవర్ ని ఆలిసన్ కి ఇస్తాడు. ఆలిసన్ జాన్ తో నేతన్ కూడా బంకర్ బయటికి వెళ్తున్నాడని చెప్తుంది. రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవడం మంచిది కాదని, అలాంటి పని మానుకోమని జాన్ నేతన్ తో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే టీనేజర్ గా ఉన్న నేతన్ మాత్రం మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా మనసును ఎందుకు అర్థం చేసుకుంటారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో పాటకి డాన్స్ చేస్తూ ఉంటే జాన్, ఆలిసన్ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు. కానీ అప్పటికే చాలాసార్లు బయటికి వెళ్ళొచ్చిన జాన్ రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతూ వస్తూ ఉండడంతో తన లంగ్స్ దెబ్బతింటాయి. దాంతో తన ఆరోగ్యం పాడైపోతుంది అనడానికి సూచనగా తను ఎక్కువగా దగ్గుతూనే ఉంటాడు. ఇంకా తర్వాత రోజు వాళ్ళు ముందు డిస్కస్ చేసుకున్నట్టుగానే బయట ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసే ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ రోజు జాన్ వాటర్ పైప్స్ ని మెయింటైన్ చేసే పనిలో ఉంటాడు. బయటికి వెళ్లిన టీం కొంతమందిని తీసుకువచ్చి ఇంకా చాలా మంది ఉండిపోయారని, 2వ ట్రిప్కి వెళ్లాల్సి వస్తుంది, వెళ్లాలా వద్దా అని పర్మిషన్ అడుగుతారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ బిక్కమొహం వేసుకుంటే ఆలిసన్ మాత్రం వెళ్లాల్సిందే కదా అని అంటుంది. సరిగ్గా అదే టైంలో జాన్ పనికి వెళ్తే తన కొలీగ్ సీలింగ్ వైపే వింతగా చూస్తూ ఉంటాడు.
ఏంటా అని జాన్ అతని దగ్గరికి వెళ్తే అదే టైంలో పెద్దగా భూకంపం వస్తుంది. దాంతో ఆ బంకర్ సీలింగ్ కొలాప్స్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎవరికి వాళ్ళు బయటికి వెళ్ళడానికి పరిగెడతారు. ఆలిసన్ నేతన్ని తీసుకువస్తే జాన్ వాళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళినప్పుడు సర్వైవ్ అవడానికి కావాల్సిన మాస్కులను తీసుకువస్తాడు. ఇంకా ముగ్గురు కలిసి ఎలాగోలా కష్టపడి ఆ బంకర్లో నుంచి బయటికి వస్తారు. బయటికి వచ్చిన వీళ్ళు బీచ్ వైపు వెళ్తూ ఉంటే ఆలిసన్ తో పాటు డిస్కషన్ లో ఉండే ఆ బంకర్స్ లీడర్స్ లో ఉండే ఒక అతన్ని తన దగ్గర ఉన్న మాస్క్ ని తీసేసుకోవడానికి కొంతమంది ట్రై చేస్తూ తనని చంపేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. హెజిటేట్ చేయకుండా జాన్ అతన్ని కాపాడతాడు. కానీ ఆ ప్రయత్నంలో వాళ్ళకి తన మాస్క్ ని కోల్పోతాడు. ఇంకా నలుగురు కలిసి ఆ పక్కనే ఉన్న ఒక లైఫ్ బోట్ లోకి ఎక్కుతారు. వీళ్ళు లోపలికి వెళ్ళగానే కెపాసిటీ నిండిపోవడంతో ఆ లైఫ్ బోట్ డోర్స్ క్లోజ్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడ సునామీ వస్తుంది. వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ చూస్తూ ఉండగానే ఆ బీచ్ లో ఉన్న వాళ్ళందరూ ఆ వేవ్ లో చిక్కుకుని చనిపోతారు. వాళ్ళ వైపు దూసుకొస్తున్న వేవ్స్ లో చిక్కుకుని ఆ లైఫ్ బోట్ ఇబ్బంది పడినప్పటికీ దానిని డ్రైవ్ చేస్తున్న కెప్టెన్ ఎలాగోలా దానిని బయటికి తీసుకువెళ్ళగలుగుతాడు. లోపలున్న జాన్ తన దగ్గరున్న మీటర్ ని చెక్ చేసి అక్కడ రేడియేషన్ లేదని వాళ్ళ మాస్కులు తీసేయొచ్చని చెప్తాడు. వీళ్లతో పాటు డాక్టర్ ఎమీనా కూడా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటే ఇప్పుడు వాళ్ళకున్న ఏకైక మార్గం యూరోపే అని, అక్కడ వాళ్ళు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుందని తను చెప్తుంది. అక్కడికి వెళ్ళడానికి వీళ్ళొక వారం పాటు ప్రయాణించాల్సి వస్తుంది. దాంతో వాళ్ళు యూకే వైపు ప్రయాణం సాగిస్తారు. కూలిపోతున్న బంకర్లో నుంచి హడావిడిగా బయటికి రావడంతో వాళ్ళ దగ్గర ఫుడ్ రిసోర్సెస్ కూడా పెద్దగా ఉండవు. కాబట్టి యూరోప్ వెళ్ళడానికి వీళ్ళు చేసే ఈ వారం రోజుల ప్రయాణం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని రోజులు ప్రయాణించిన తర్వాత ఆ లైఫ్ బోట్ ఇంజిన్ ఆగిపోతుంది. లక్కీగా వాళ్ళతో పాటు ఉన్న జాన్ ఇంజనీరే కాబట్టి ఇప్పుడు తను ఒక మెకానిక్ గా కూడా మారి ఆ ఇంజిన్ ని రిపేర్ చేస్తాడు. ఆ రోజు రాత్రి నేతన్ ఆ లైఫ్ బోట్ లోనే ఉండి ఆకాశం వైపు చూస్తూ ఉంటే లైట్ పొల్యూషన్ లేకపోవడంతో స్కై చాలా అందంగా ఉంటుంది. క్లార్క్ భూమి మీద పడినప్పటికీ దాని చుట్టూ ఉండే ఫ్రాగ్మెంట్స్ ఇంకా భూమి ఆర్బిట్ లోని తిరుగుతూ ఉండడంతో అవి ఇప్పుడు వాళ్ళకి క్లియర్ గా కనపడతాయి. ఆ నెక్స్ట్ డే మళ్లీ ఇంజిన్ ఆగిపోతుంది. సరే మళ్లీ నేను రిపేర్ చేస్తాను అని జాన్ అన్నప్పటికీ అది దాంట్లో ఉన్న ఫ్యూయల్ అయిపోవడం వలన ఆగిపోయింది, ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు అని కెప్టెన్ చెప్తాడు. వాళ్ళ దగ్గర ఉన్నది కేవలం 2 రోజులకు సరిపడే మంచినీళ్లే కాబట్టి ఇంకా దాంతో ఎలాగోలా సర్వైవ్ అవుతూ ఈ లైఫ్ బోట్ వాటర్ లో పడి వెళ్తూ యూకే చేరుకోవాలి అని ప్రార్థించగలగడమే మన చేతుల్లో ఉంది అని కెప్టెన్ అంటాడు. కట్ చేస్తే 2 డేస్ తర్వాత వాళ్ళు యూకేలో ఉన్న లివర్పూల్ కి చేరుకుంటారు. అక్కడ కూడా చాలా వరకు నీటిలో మునిగిపోయి ఉంటుంది. ఆ లైఫ్ బోట్ హ్యాచ్ ఓపెన్ చేసి తన దగ్గరున్న మీటర్ ని చెక్ చేసి రేడియేషన్ లేదని అక్కడున్న ఎయిర్ బ్రీతబుల్ అని జాన్ చెప్తాడు. అలాగే ఆ లైఫ్ బోట్కి అడ్డుపడిన దాని నుంచి పక్కకి వస్తూ దానిని ఒడ్డుకు చేరేలా పెడల్ చేస్తాడు. బయటికి వచ్చిన వీళ్ళు ఒక గ్రూప్ గానీ ఎక్కడికైనా వెళ్లి వాళ్ళకి కావాల్సిన ఫుడ్, వాటర్ తీసుకోవాలని అనుకుంటారు. అదే టైంలో అక్కడ కొంతమంది వెళ్తూ ఉండడం వీళ్ళకి కనిపించడంతో వాళ్ళని ఫాలో అవుతారు. అక్కడ చాలా మంది రోడ్ల మీదే ఏదో ఒకటి దొరికింది తిని బ్రతుకుతూ ఉంటారు. ఆలిసన్ కి అక్కడ ఒక షెల్టర్ ఉందని గుర్తుకు రావడంతో వాళ్ళు ఆ షెల్టర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఆ షెల్టర్ ని గార్డ్ చేస్తున్న సోల్జర్స్ మాత్రం ఎవరిని లోపలికి రానివ్వకుండా ఐడి పాస్ ఉండే ఆథరైజ్డ్ పీపుల్ మాత్రమే లోపలికి అలౌ చేస్తామని చెప్తాడు. వాళ్లతో పాటు అక్కడికి వచ్చిన బంకర్స్ లీడర్ లో ఉండే అతనికి తప్ప మిగతా వాళ్ళ దగ్గర ఐడీస్ ఉంటాయి. గ్రీన్లాండ్ లో బీచ్ లో ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తున్నప్పుడు తన మీద జరిగిన అటాక్ లో తన ఐడి పోయిందని, తను కూడా బంకర్ లో ఉండే ఒక మెంబర్ అని వాళ్ళకి చెప్పడానికి తను ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అక్కడున్న సోల్జర్ కి తను అగ్రెసివ్ గా కనిపించడంతో తను అతన్ని షూట్ చేసేస్తాడు. దాంతో జాన్, ఆలిసన్, ఎమీనా అతని దగ్గరికి వెళ్తారు. కానీ అప్పటికే వాళ్ళు చేయగలిగింది ఏదీ ఉండదు. సరిగ్గా అదే టైంలో ఎలక్ట్రిక్ స్టార్మ్ వస్తుంది. దానిని చూసి జనాలు ఎక్కడి వాళ్ళు అక్కడికి పారిపోతూ ఉంటే ఆ షెల్టర్ గేట్స్ క్లోజ్ చేస్తూ సోల్జర్స్ కూడా లోపలికి వెళ్లిపోతారు. ఇంక చేసేదేమీ లేక వాళ్ళక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవుదామా అని చూస్తూ ఉంటే అప్పుడే అక్కడి నుంచి ఓబీ అనే ఒక అతను తన వ్యాన్ తో బయలుదేరతాడు. వాళ్ళని కూడా తీసుకువెళ్ళమని జాన్ ఆ వ్యాన్ ని ఆపుతాడు. సరే తీసుకెళ్తాను, మరి నాకేంటి అని ఓబీ అడిగితే తన దగ్గరున్న వాచ్, మిగతా వస్తువుల్ని జాన్ ఇస్తాడు. లోపలికి ఎక్కిన తర్వాత వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలి అని ఓబీ అడిగితే లండన్ కి తీసుకువెళ్ళమని చెప్తారు. వెళ్లే దారిలో ఓబీ అక్కడ పరిస్థితి రాను రాను చాలా దారుణంగా ఉందని, తినడానికి తిండి దొరక్క ఎవరి దగ్గరైనా ఏదైనా దొరుకుతుందంటే వాళ్ళని చంపేయడానికి కూడా ఎవరూ వెనకాడట్లేదని, అది కాకపోయినా అక్కడ ర్యాండమ్ గా వస్తున్న ఎలక్ట్రిక్ స్టార్మ్స్ వలన జనాలు పిట్టలు రాలినట్టుగా రాలిపోతున్నారని, ఒకవేళ ఆ స్టార్మ్ ని సర్వైవ్ అయిన రేడియేషన్ వలన వాళ్ళు చనిపోవడం ఖాయమని ఓబీ చెప్తూ ఉంటాడు. డాక్టర్ ఎమీనా చెప్పినట్టుగా ఆ క్రేటర్ దగ్గర బ్రతకడానికి కావాల్సిన అనుకూల వాతావరణం ఉంటుందా అని నేతన్ అడిగితే ఖచ్చితంగా ఉంటుంది అని, డాక్టర్ డైనోసార్స్ చనిపోయిన తర్వాత మనం రావడానికి ఎలాంటి పరిణామాలు జరిగాయో ఇప్పుడు కూడా అలాంటిదే జరుగుతుందని తను చెప్తుంది. ఇంకా వీళ్ళు వెళ్లే దారిలో ఒక చోట నేచర్ కాల్ కోసం ఆగుతారు.
ఓబీతో మాట్లాడుతున్న జాన్ తను ఎక్కడి నుంచి వచ్చాడని అడుగుతాడు. తను దాదాపు 12 సంవత్సరాల క్రితం నైజీరియా నుంచి వచ్చాడని, ఇలా జరుగుతుందని అనుకోలేదని, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా తను బ్రతకడానికి ఇబ్బంది లేదని చెప్తాడు. క్రేటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా అని జాన్ అడిగితే, ఆ డాక్టర్ చెప్తున్నట్టుగా మీరు అనుకునేదంతా ఉత్తి భ్రమ. అక్కడ పరిస్థితి ఇక్కడికంటే దారుణంగా ఉంటుంది. వెళ్లే లోపే మీరు పోతారు. ఎందుకంటే మధ్యలో జనాలు ఒకళ్ళతో ఒకళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అది దాటుకుని వెళ్లడం కష్టం అని తను చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటున్న ఇదే టైంలో భూమి ఆర్బిట్ చుట్టూ ఇంకా తిరుగుతున్న క్లార్క్ కామెట్ ఫ్రాగ్మెంట్స్ కొన్ని అక్కడ పడతాయి. ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎవరికి వాళ్ళు అక్కడున్న చెట్లను పట్టుకోండి అని జాన్ అంటే, ఓబీ మాత్రం అక్కడి నుంచి ఎస్కేప్ అవుదామని వ్యాన్ వైపు పరిగెడతాడు. అవి కరెక్ట్ గా వచ్చి వ్యాన్ దగ్గర పడడంతో ఆ వ్యాన్ డిస్ట్రాయ్ అవడమే కాకుండా తను పోతాడు. ఇంకా వాళ్ళు ఆ వ్యాన్ లో వాళ్ళకి కావాల్సిన వస్తువులను తీసుకుని ఆలిసన్ ఫ్రెండ్ అయిన మెకెన్జీ దగ్గరికి బయలుదేరతారు. అసలు వీళ్ళు లండన్ వెళ్దాం అనుకుంది కూడా తనని కలవడానికే. ఆల్జీమర్స్ తో బాధపడే ఓల్డ్ ఏజ్ లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే కేరింగ్ సెంటర్ ని నడుపుతున్న మెకెన్జీ వీళ్ళని లోపలికి రానిస్తుంది. ఇక్కడ రేడియేషన్ లేదని, ఎలక్ట్రిక్ స్టార్మ్స్ కూడా ఎప్పుడో ఒకసారి వస్తాయని, వాళ్ళకి కావాల్సిన సప్లైస్ ఆగిపోయినప్పటికీ బ్రతకడానికి కావాల్సినవన్నీ ఉండడంతో వాళ్ళని కూడా ఇక్కడే ఉండమని అంటుంది. కానీ ఆ రోజు రాత్రి జాన్ కి వస్తున్న దగ్గుకి పరిణామంగా తనకేం జరగబోతుందో ఆలిసన్ కి తెలుస్తుంది. ఎందుకంటే జాన్ దగ్గుతూ తన నోటి నుంచి బ్లడ్ వస్తుంది. తను ఎక్కువగా రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉండడం వలన ఇలా బ్లడ్ కనపడిన తర్వాత కేవలం ఒక 6 వారాలు మాత్రమే బ్రతుకుతాడని తన డాక్టర్ తనతో చెప్పాడని జాన్ ఆలిసన్ తో చెప్తాడు. తను పోయే ముందు వాళ్ళందరినీ ఆ క్రేటర్ దగ్గరికి తీసుకువెళ్తానని, కాబట్టి ఇక్కడ ఉండకుండా క్రేటర్ దగ్గరికి వెళ్దామని జాన్ ఆలిసన్ ని కన్విన్స్ చేస్తాడు. దాంతో ఆ తర్వాత రోజు మెకెన్జీ వెహికల్ తీసుకుని వాళ్ళు యూకే నుంచి ఫ్రాన్స్ లో ఉన్న క్రేటర్ దగ్గరికి బయలుదేరతారు. వాళ్ళకి దారిలో ఉపయోగపడుతుందని మెకెన్జీ వాళ్ళకి ఒక గన్ ఇస్తుంది. వీళ్ళు ఫ్రాన్స్ వైపు వెళ్తూ ఉండగా వీళ్ల కారు కోసం 2 వ్యక్తులు వీళ్ళ మీద అటాక్ చేస్తారు. జాన్ ఆలిసన్ సహాయంతో వాళ్ళిద్దరిని చంపేసినప్పటికీ అక్కడ జరిగిన అటాక్ లో డాక్టర్ అమీనా చనిపోతుంది. తనని బెరీ చేసి గుడ్ బై చెప్పి వాళ్ళ ముగ్గురు యూకే నుంచి ఫ్రాన్స్ కి వెళ్లడానికి మధ్యలో అడ్డంగా ఉండే ఇంగ్లీష్ ఛానల్ దగ్గరికి చేరుకుంటారు. కానీ అక్కడ వీళ్ళు ఊహించిన విధంగా ఆ ఇంగ్లీష్ ఛానల్లో వాటర్ అనేది ఉండదు. వాటర్ మొత్తం అక్కడి నుంచి డిస్ప్లేస్ అవడమో లేదా ఎవాపరేట్ అవడమో జరిగిపోవడంతో అక్కడంతా ఇప్పుడొక బ్యారెన్ ల్యాండ్ లా ఉంటుంది. అట్లీస్ట్ బోట్ కోసం ఎదురు చూడాల్సిన పని లేదు, ఇది ఇంకా మంచిది కదా అనుకుంటూ కారుతోనే దాంట్లో ప్రయాణం సాగిస్తారు. కొంత దూరం వెళ్లిన తర్వాత మధ్యలో వాళ్ళకు ఒక లోయ ఎదురవుతుంది. ఆల్రెడీ అక్కడికి చేరుకున్న వాళ్ళు కార్లని అక్కడే వదిలేస్తూ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఆ లోయ మీదుగా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ లోయ మధ్యలో ఉన్న ఒక రాయిని బేస్ చేసుకుని ఒకవైపు నుచ్చెనతో ఇంకొక వైపు తాళ్లతో వంతెన తయారు చేయబడి ఉంటుంది. వీళ్ళు మొదట తాళ్ల మీద నుంచి మధ్యలోకి చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. చాలా మంది వెళ్తున్నారుగా, మనము వెళ్ళొచ్చులే అని మొదట వాళ్ళు అనుకున్నప్పటికీ ఆ లోయని దాటడం అనేది వీళ్ళు అనుకున్న దానికంటే చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఆ వంతెన మీద వాళ్ళు అడుగు పెట్టగానే భయంకరమైన గాలులొస్తూ వాళ్ళెక్కడ కొట్టుకుపోతారో అన్నట్టుగా ఉంటుంది. ఎలాగోలా కష్టపడి వాళ్ళు ముగ్గురు మధ్యలోకి చేరుకున్న తర్వాత తాళ్లు తెగిపోవడంతో ఆ వంతెన కూలిపోతుంది. సరిగ్గా అదే టైంలో భూకంపం రావడంతో ఇటువైపు ఉన్న మెట్లది కూడా కూలిపోతుంది అన్న టైంలో వాళ్ళ ముగ్గురు ఎలాగోలా కష్టపడి దాంట్లో నుంచి బ్రతికి బయటపడతారు. అవతల పక్కకి వెళ్లిన వీళ్లు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే డెనిస్ అనే అతను గన్ తో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు అసలు ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. ఫ్రాన్స్ లో ఉన్న క్రేటర్ దగ్గరికి వెళ్దామని ఇక్కడికి వచ్చాం అని వాళ్ళు చెప్పడంతో వాళ్ళని తన ఇంటికి తీసుకువెళ్తాడు. డెనిస్ తన వైఫ్ అయిన జూలియా, తన డాటర్ అయిన కెమిల్ తో ఉంటాడు. రేడియేషన్ ఎఫెక్ట్ వలన జూలియా నర్వస్ సిస్టమ్ దెబ్బతినడంతో తను వీల్ చైర్కే పరిమితమవుతుంది. ఆ రోజు రాత్రి టీనేజర్స్ అయిన నేతన్, కెమిల్ ఒకరితో ఒకరు మాట్లాడుతూ వాళ్ళ మధ్య లైక్నెస్ బాండ్ ని క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత రోజు డెనిస్ జాన్ తో మాట్లాడుతూ మీరు వెళ్లాలనుకుంటున్న క్రేటర్ దగ్గరికి వెళ్లేలా ఈ మ్యాప్ ఉపయోగపడుతుంది అని వాళ్ళకు ఒక మ్యాప్ ని ఇస్తూ క్రేటర్ ని రెబల్స్ ఆక్యుపై చేయకుండా ఉండేలా ఫ్రాన్స్ ఫోర్సెస్ హెల్ప్ చేస్తున్నాయని, వాళ్ళకి వీళ్ళకి మధ్య ఎప్పటి నుంచో వారు జరుగుతూ ఉండడంతో మీరు వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్లడం అనేది చాలా అసాధ్యంగా ఉంటుంది. కానీ ఆ ఫ్రాన్స్ ఫోర్స్ లో ఉండే జూనే అనే కమాండర్ నాకు బాగా తెలుసు. నేను తనతో కలిసి పనిచేసినప్పుడు మేము దిగిన ఫోటో ఇది చూపించి మీకు హెల్ప్ చేయమని నేను చెప్పానని చెప్పండి. తను హెల్ప్ చేస్తాడు, కానీ దీనికి బదులుగా నా కూతురైన కెమిల్ ని మీరు ఆ క్రేటర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని డెనిస్ జాన్ తో చెప్తాడు. డెనిస్ ఎప్పటి నుంచో క్రేటర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నప్పటికీ తన వైఫ్ ని తీసుకువెళ్లలేక, తనని వదిలి వెళ్లలేక అక్కడే ఉండిపోతాడు. ఇప్పుడు వీళ్లతో కనీసం తన డాటర్ అయినా వెళ్లి అక్కడ బ్రతుకుతుందని తన డాటర్ ని తీసుకువెళ్లమని జాన్ ని అడుగుతాడు. జాన్ హెసిటేట్ చేసినప్పటికీ ఆలిసన్ మాత్రం మేము తీసుకువెళ్తాం అని చెప్తుంది.
దాంతో తను వాళ్ళకి కావాల్సినవి ఇచ్చి తన వ్యాన్ని కూడా ఇచ్చి వాళ్ళని సాగనంపుతాడు. ఆ క్రేటర్ వైపు వెళుతున్న వీళ్ళు మధ్యలో ఒక చోట ఆగుతారు. క్రేటర్ కి రెబల్స్ నుంచి ప్రొటెక్షన్ ని కల్పిస్తున్న ఆర్మీలో కొంతమంది అటువైపుగా వెళుతూ వీళ్ళని చూసి సివిలియన్స్ కి అక్కడ ప్లేస్ లేదని, వాళ్ళు అక్కడ ఉంటే చనిపోతారు, అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తారు. అప్పుడు కెమిల్ ముందుకు వచ్చి తన ఫాదర్ జూనే కమాండర్ కి బాగా తెలుసని వాళ్ళని తన దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తుంది. ఆ ఆర్మీలో ఒక అతను వాళ్ళని ఆ రెబల్స్ కి ఆర్మీకి మధ్య జరుగుతున్న ఫైట్ నుంచి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ జాగ్రత్తగా కమాండర్ జూనే ఉండే వైపు పంపిస్తాడు. ఆ షెల్టర్ దగ్గరికి చేరుకున్న జాన్ డేనిస్ తనని పంపించాడని, కమాండర్ జూనే కోసం తను చూస్తున్నాడని జరిగిందంతా చెప్తాడు. కానీ వీళ్ళ కర్మ ఏంటంటే జూనే ఆ రోజు పొద్దున్నే చనిపోతాడు. దాంతో అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న అతను మీకు కావాల్సిన కమాండర్ చనిపోయాడు, మీకు నాకు సంబంధం లేదు అని వాళ్ళని బయటికి పంపించేయడానికి ట్రై చేస్తాడు. జాన్ మాత్రం తను చనిపోతున్నాడని, తను చనిపోయేలోపు తన ఫ్యామిలీని సేఫ్ గా ఉంచడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆ క్రేటర్ దగ్గరికి తీసుకువెళ్లాలనుకుంటున్నాడని, దానికోసం ఆ ఇన్ఛార్జ్ ని తనకి హెల్ప్ చేయమని చెప్తాడు. దాంతో ఆ ఇన్ఛార్జ్ వాళ్ళని ఆ క్రేటర్ వైపు వెళ్తున్న మిలిటరీ బస్ లోకి ఎక్కిస్తాడు. వీళ్ళు ఆ క్రేటర్ వైపు వెళ్తూ ఉండగా వీళ్ళ మీద కొంతమంది దాడి చేస్తారు. వాళ్ళొచ్చింది వీళ్ళందరినీ బయటికి పంపించి ఆ బస్ ని చేజెక్కించుకోవడానికి. ఎలాగైనా తన ఫ్యామిలీని క్రేటర్ దగ్గరికి చేర్చాలి అనే దృఢ నిశ్చయంతో ఉన్న జాన్ వాళ్లతో ఫైట్ లోకి దిగుతాడు. బస్ లోకి ఎక్కిన తన దగ్గరున్న గన్ లాక్కుని తనతో ఫైట్ చేస్తూ ఉంటే కింద ఉన్న వాళ్ళు కూడా బయటున్న వ్యక్తిని న్యూట్రలైజ్ చేస్తారు. ఎలాగోలా వాళ్ళ దగ్గర నుంచి ఆ బస్ని వీళ్ళు తీసుకున్నప్పటికీ అక్కడ జరిగిన గొడవలో జాన్ కి కూడా బుల్లెట్ దిగుతుంది. ఆ బస్ డ్రైవర్ కూడా చనిపోవడంతో ఆలిసన్ బస్ ని డ్రైవ్ చేస్తుంది. దాంతో ఎలాగోలా కష్టపడి వాళ్ళు ఆ క్రేటర్ దగ్గరికి చేరుకోగలుగుతారు. కొండ మీద నుంచి క్రేటర్ వల్ల క్రియేట్ అయిన ఆ వ్యాలీని పైనుంచి చూసిన వీళ్ళకి ఆల్రెడీ కొంతమంది అక్కడికి చేరుకున్నారు అనడానికి గుర్తుగా హ్యుమానిటీ సర్వైవల్ కి కావాల్సిన పాసిబిలిటీస్ కనపడతాయి. అప్పటికే బుల్లెట్ గాయంతో హెవీగా బ్లీడ్ అవుతున్న జాన్ తన ఫ్యామిలీని సేఫ్ జోన్ కి చేర్చాడు అనుకుంటూ తన తుది శ్వాసని వదులుతాడు. అది ఇక్కడతో సెకండ్ పార్ట్ కూడా పూర్తవుతుంది. ఇంకా పార్ట్ 3 వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఇంతకీ మీరు సెకండ్ పార్ట్ ని చూసారా? మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే రీసెంట్ గా వచ్చిన కామెంట్స్ లో ఎంసీయూని డార్క్ సిరీస్ ని కంటిన్యూ చేయమని కొంతమంది అడిగారు. వాటిని ఎక్కడైతే ఆపేశామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ పార్ట్స్ ని వీలైనంత తొందరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్ ఎలాగే కంటిన్యూ అవ్వాలంటే మీ ఎంకరేజ్మెంట్ కూడా చాలా అవసరం. సో ప్లీజ్ డూ సపోర్ట్.